భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణతనింపును అందాయన తన పూర్ణతనింపును కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలయకనే కార్యమును చేయలేవు కలయకనే కార్యమును చేయలేవు భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణతనింపును అందాయన తన పూర్ణతనింపును శిరసాధీనములో సర్వాంగములుండిన శిరసాధీనములో సర్వాంగములుండిన సేవలు ప్రభు పారి పూర్ణతయుండును సేవలు ప్రభు పారి పూర్ణతయుండును భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణతనింపును అందాయన తన పూర్ణతనింపును. ఎంత అద్భుతమైన పాట అది. శిరస్సాధీనములో సర్వాంగములుండిన సేవలో ప్రభు పరిపూర్ణత ఉండును. శిరస్సాధీనములో సర్వాంగములుండిన సేవలో ప్రభు పరిపూర్ణత నుండును. We are not able to come to that wonderful situation in our lives corporately. మన జీవితాల్లో కలిసి సమిష్టిగా ఇలాంటి అద్భుతమైనటువంటి స్థితిలోనికి రాలేకపోతున్నాం. I said in some place, నేను ఒక స్థలంలో చెప్పాను, if Brother Jordan Khan was alive today, ఈ దినాన్న జోర్డన్ కార్ గారు బ్రతికి ఉంటే, if he had seen this confusion in the Bhaktula Sangham, భక్తుల సంఘములో ఉన్నటువంటి గందరగోళాన్ని చూసినప్పుడు, I said in my own imagination, నా సొంత ఊహలో నేను అనుకుంటాను, he would have added one more verse. ఆయన మరొక చరణాన్ని తను కలిపి పాడేవాడు. If he had seen the present situation, అంటే ఈ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే he would have added one more verse. ఆయన మరొక చరణాన్ని And రాశాడు. I sang in an assembly. నేను సమాజంలో ఇది I పాడాను, think I sang it in Jehoshama. జెహోషామలో పాడాను. I was led to sing this verse on the stage itself. స్టేజ్ మీద ఈ పాట ఈ చరణం పాడాను నేను. కోటాధీనములో, అర్థమవుతుందా? కోటాధీనములో సంగములు ఉండిన సేవలో అపవిత్రత కలవరములుండును సేవలో అపవిత్రత కలవరములుండు. అగైన్ ఐఎమ్ సింగింగ్. కోటాధీనములో సంగములు ఉండిన కోటాధీనములో సంగములు ఉండిన సేవలో అపవిత్రత కలవరములుండును సేవలో అపవిత్రత కలవరములుండును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణతనింపును అందాయన తన పూర్ణతనింపును. The essence of the message is, దీని యొక్క సారం ఏంటంటే, let us imitate Brother Buxing. సోదరు భక్సింగ్ గారిని ఆయన అనుకరించి ఆయన What he did, జీవిస్తాం. Lord may enable us to do the same thing. ఆయన చేసినటువంటి కార్యములే మనం చేయటానికి దేవుడు The మనకు way he సహాయం had been చేయను. on his knees ఆయన- most of the time in his life, let us also be on our knees. ఆయన జీవితంలో ఎక్కువ సమయం మోకాళ్ళపై ఎలా గడిపాడో మనం కూడా ఆ రీతిగా ఉందాం గాక. Without finding God's will, he would not take any step. ఆయన దేవుని చిత్తం కనుకోకుండా కనీసం ఒక్కడు కూడా వేసేవాడు I కాదు. remember one instance నాకు ఒక సందర్భం జ్ఞాపకం ఉంది. when the Appaji అప్పాజీ గారు was giving that land to him.
అంటే ఆ స్థలాన్ని ఆయనకి ఇస్తానని చెప్పినప్పుడు Yesterday, Sister Mutyalam also said this. నిన్నటి దినాన సోదరి ముత్యాలమ్మ గారు చెప్పారు, When he said, I am giving, నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు I was thinking if we were there in his place, what we will do? నేను అనుకుంటా ఉన్నా అంటే ఆయన స్థలంలో బక్సింగ్ గారి స్థలంలో వేరే Immediately వాళ్ళు call ఉంటే somebody, make the papers and make it sign and take the land. చూడండి, వేరే వాళ్ళు ఉంటే ఆ కాగితాలు తీసుకురండి, సంతకాలు చేస్తాను వెంటనే, వెంటనే వెను తీసుకునేవాళ్ళు, వెంటనే. వెంటనే తీసుకునేవాళ్ళు. But Brother Bucking said, let me find out God's will. అయితే బక్సింగ్ గారు అన్నారు, దేవుని చిత్తం నేను That is a కనుగొంటాను. great testimony. అది గొప్ప సాక్ష్యం. That we should be challenged by such testimony. అలాంటి సాక్ష్యం చేత మనం సవాల్ How come we చేయబడాలి. are not challenged? ఏ రీతి ఎందుకని మనం Why సవాల్ can't we చేయబడాలి? do? Why can't we act the way he acted in every situation? అన్ని పరిస్థితుల్లో ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన ఎలా కార్యాలు చేశాడో మనం ఎందుకు చేయలేము? Another situation I heard was, మరొక సందర్భం నేను విన్నాను. when Hermon is not covered fully, ఈ హెర్మోన్ అంటే పూర్తిగా ఈ రీతిగా when కట్టబడక some మునుపు missionaries came for some meetings, కొన్ని కూడికల కొరకే స్వార్థికులు వచ్చారు, he took మిషనరీస్. them to the compound that we have. మనం ఉన్నటువంటి ఆవరణంలోకి To show them. కవళ్ళు తీసుకొచ్చాడు So as the చూపించడానికి. missionaries came, ఈ మిషనరీస్ they వచ్చినప్పుడు asked Brother Buxing, బక్సింగ్ గారిని అడిగారు, Brother Buxing, give us a project report, how it will be built and how much it will cost and all that, we will send you money. సో వారు ఏం చెప్పారంటే, దీంట్లో ఇలా కట్టడం కట్టినట్లు అవుతాయి, దానికి ఎంత డబ్బు అవుతుంది, అవంతా కూడా మీరు అంచనా వేసి చెప్పినట్లు అవుతుంది, డబ్బు పంపిస్తాం చెప్పండి అన్నారు. You know what Brother Buxing said? బక్సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? Those of you can remember his smile, think of it. ఆయన చిరునవ్వు Smiles ఇచ్చేవాడు, very nicely. ఆయన చిరునవ్వు ఇచ్చేవాడు. మీకు ఎవరైతే జ్ఞాపకం And he ఉంటుందో said, దాంతో అన్నాడు ఆయన, My God is greater than you. నా దేవుడు మీకంటే గొప్పవాడు, My God is greater than you. నా దేవుడు మీకంటే He గొప్పవాడు. did not do any project or did not take any money from them. ఆయన దీనికి ఇంత అవుతుందని ప్రాజెక్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు That is the తీసుకోలేదు. life. That is the life that we should also live. చూడండి, అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. My experience says, నా అనుభవం ఏం చెప్తుందంటే, to the extent we exercise faith, ఎంత మేరకు మన విశ్వాసాన్ని కార్యసాధకం to that చేస్తామో extent you can experience the unlimited power of God. ఆ మేరకే దేవుని యొక్క అవధులు లేనటువంటి శక్తిని అనుభవిస్తాం. This much faith, ఇంత విశ్వాసం అవుతే this much power. అంత శక్తి. It is by faith the walls of Jericho fell down. విశ్వాసము చేతనే ఎరికో గోడలు కూలాయి. That is the power of faith. అది విశ్వాసములోని శక్తి. Are they written just like that stories? అవి మామూలుగా కథలాగా రాయబడ్డాయా? Do we believe వాటిని నమ్ముతున్నామా? that walls of Jericho fell down? ఎరుకో గోడలు కూలాయ నమ్ముతున్నామా? You believe? మీరు నమ్ముతారా? You believe? మీరు నమ్ముతున్నారా? ఎవరు తల ఊపించడం ఊపను కూడా లే. తల్లు పట్ల I think they have some doubts. I think. మీకేమైనా అనుమానాలు ఉన్నాయేమా? I strongly believe నేను బలంగా నమ్ముతున్నాను. rivers of Jordan stopped flowing and made water like a heap. యోర్దాను నీళ్ళు ఆగిపోయి అవి కుప్పలా అలా నిలిచిపోయినాయి. Unnatural thing. అంటే సహజంగా జరగని సంగతి. నీళ్లు పల్ల మెరుగని ఒక సామెత. సామెత ఉంది, నీళ్లు పల్లె మెరుగునని. But the water stood like a heap. అయితే అక్కడ రాశిగా నీళ్లు నిలబడ్డాయి. And then walls of Jericho fell down. ఎరికో గోడలు కూలిపోయాయి Just by faith. కేవలం విశ్వాసము ద్వారా. Hebrews 11:30. హెబ్రీ పత్రిక 11:30. Those of us who are born again and baptized and coming to the house of God, ఎవరైతే మనలో రక్షణ పొంది బాప్తిజం తీసుకొని దేవుని ఇంటికి వస్తున్నామో we should strongly believe మనం ఎంతో బలముగా నమ్మాలి. that is a reality that has happened. ఇది జరిగిన వాస్తవము. That is how we can take encouragement from the situations from the Bible and face any walls of Jericho in front of us. ఈ రీతిగా బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా ప్రోత్సాహం పొందినటువంటి వారమై మన జీవితాల్లో వచ్చేటువంటి ఎలాంటి ఎరుకో గోడలను ఎదుర్కోవాలి. They will fall flat in front of us. అవి మన ఎదుట కుప్పకూలిపోతాయి. All that you need is మీకు కావాల్సినంత think of ఏంటంటే His love. ఆయన ప్రేమ గురించి Because He ఆలోచించండి. has loved us ఆయన మనం ప్రేమించిన and విధానం, exercise faith. దాన్ని బట్టి విశ్వాసాన్ని And then you can కార్యసాధకం see చేయాలి. wonders and miracles in our life. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తాం.